Enemy near me. I need backup. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎఫ్జీ షెరటి. అందరికీ ముందుగా హ్యాపీ జెండమందరం పండుగ గైస్. అంటే హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనమాట. నాకు ఈరోజే స్వాతంత్రం వచ్చింది గైస్. ఆ ఇండిపెండెన్స్ని రిప్రజెంట్ చేస్తూ ఒక బియర్ అయితే ఆడదాం గైస్. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఇక మ్యాచ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. లేట్ వద్దు గైస్ మనకు. ఓకే, స్క్వాడ్ అయితే స్టార్ట్ చేసాం. మనోళ్ళు కూడా వచ్చారు. ఫ్లైట్ కూడా వచ్చేసింది. మనమైతే ఎక్కడ ఫ్యాక్టరీలో దిగుదాం గైస్. ఫ్యాక్టరీలో దిగి లూట్ చేసుకుని అక్కడ క్లియర్ చేసుకొని మళ్ళీ పీక్కే వెళ్దాం. మీకు తెలుసు కదా మన రొటీన్. ఇక్కడ నా సైడ్కి దిగుతాం, మళ్ళీ క్లియర్ చేసుకొని పీక్లోకి వస్తామన్నమాట. సేమ్ చేద్దాం ఇక్కడ కూడా. ఓకే గైస్, అప్పుడే మనోళ్ళు ఇద్దరు నాకు మా. ఓకే, మనమైతే ఫాస్ట్ ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోవాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అయితే మనం వెళ్ళిపోవాలి మా. ఓకే గైస్, ఫైనల్లీ మనమైతే ఒక సేఫ్ జోన్లో ఉన్నామనే ఫీలింగ్తో క్లాక్ టవర్కి అయితే వచ్చామా. ఇక్కడ ఎనిమిస్ ఉన్నారో లేదో మనకు తెలీదు, బట్ జాగ్రత్త అయితే ఉండాలి. కాసేపు మనం బతికామంటే మన టీమ్మేట్స్ కూడా. ఓకే గైస్, మన టీమ్మేట్స్ రివైవ్ అయ్యారు, బట్ ఇంకో టీమ్మేట్ చనిపోయాడు. ఓకే, రివైవ్ ఇచ్చేసాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి గైస్. రీకాయిల్ అయింది గైస్. ఓ ఫైనల్ అయితే అయిపోయింది గైస్. ఫస్ట్ కిల్ అయితే మనం కొట్టేసాం. మళ్ళీ ఇక్కడ టీమ్మేట్ రష్ చేస్తారనమాట. ఇక్కడ అదిగోండి క్రోనో వేసుకొని వెళ్ళాడు. అవుదాం. ఓకే గైస్, టీమ్ వైప్ అవుట్. అక్కడ ఫాస్ట్గా వెళ్ళి మనం టీమ్మేట్కి రివైవ్ ఇద్దామా. గైస్ ఎవరు ఫుల్ కిల్ కొట్టారు గైస్. ఓకే పర్లేదు, ఇక్కడ రివైవ్ ఇద్దాం. కిల్లిపాప చూడమ్మా ఎలా వస్తుందో. ఓకే, కవర్ తీసుకొని కూడా. ఓకే, 104 పడింది. ఒక్క బుల్లెట్ అయితే చనిపోద్ది మా. ఓకే గైస్, కిల్లిపాప కూడా చనిపోయింది కాబట్టి ఇప్పుడు మన టీమేట్కి ఈజీగా రివైవ్ ఇవ్వచ్చు. ఓకే, ఫస్ట్ మనం మెడికిట్ వేసుకున్నాం. రివైవ్ కూడా ఇద్దాము, ఇచ్చేద్దాం. అయిపోయింది గైస్, మన టీమేట్ కూడా వచ్చాడు. ఇక్కడికి వెళ్ళిపోతుందా కిల్లిపాప. ఓకే గైస్, 3 కిల్స్ అయితే అయిపోయాయి. ఇక్కడ పీక్ వచ్చా, ఎనిమిస్ ఉన్నారు మా. ఓకే, ఇక్కడికి 94 పడి. ఎన్ని బుల్లెట్లు రా. వాడికి చాలా డ్యామేజ్ ఇచ్చామా. నాకు కూడా వాడు చాలా డ్యామేజ్ ఇచ్చాడు. అంతలోపు మా టీమేట్ కూడా వచ్చేసాడు మా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. ఓకే గైస్, వీడిని కూడా నాక్ చేసేసాం. టోటల్లీ 4 కిల్స్ అనమాట. ఇప్పుడు దగ్గర మామూలు గన్స్ లేవు మా. ఓకే గైస్, ఫైనలీ పీక్లో కొన్ని కొట్టాం. ఇంకా చాలామంది ఉన్నారు అనుకున్నాం, అస్సలు లేరు. ఇక్కడ క్రాస్ ఫైట్ జరుగుతుంది గైస్. మన టీమేట్ని కొట్టారని ఇక్కడికి వచ్చాం. ఎక్కడ గైస్ సైడ్కి అది ఉండాడు. ఎక్కడ ఉన్నాడు అని కొట్టేద్దాం. అన్ని కొట్టేసి మళ్ళీ ఎవరన్నా ఎనిమిస్ ఉన్నారేమో చూసుకుందాం. శత్రువులందరినీ పేల్చేద్దాము. ఈ ఇండియా మనది, బెర్ముడా ఈ ఇండియా మనది గైస్. ఇండియాని తెచ్చుకోవాలంటే కనీసం లాస్ట్ వరకు వెళ్ళి కొట్లాడాలన్నమాట. ఓకే, ఆడికి చాలా డ్యామేజ్ గైస్. శత్రువుకి చాలా డ్యామేజ్. బుల్లెట్ కొట్టేస్తే చనిపోతాడు.
గైస్ వాడికి 127 పడింది, బట్ పర్లేదు. మన టీమేట్ వచ్చి రివైవ్ ఇచ్చాడు. మన ఆర్మీ వచ్చి రివైవ్ ఇచ్చాడు అనమాట. ఓకే గైస్, మొత్తానికి అయితే 4 కిల్స్. ఇంకా ఎవరన్నా ఉన్నారా పోచ్చు నాకులో చూసుకోవాలి మా. అదిగోండి మన టీమేట్కి ఫుట్ వస్తుంది అనమాట. ఎనిమిస్ ఉన్నారు గైస్, ఇంకా ఇక్కడ ఉన్నారు. అదిగోండి ఆరో కనబడింది, కొట్టేద్దాం గైస్. అదిగోండి ఎక్కడికి వెళ్తున్నావు చోటు చూసుకోవాలి కదా. ఓకే ఫైనలీ 5 కిల్స్ అనమాట. ఇంకా ఎనిమిస్ అయితే ఉన్నారు, ఫుట్ ఇంకా వస్తుంది గైస్. చూసుకొని జాగ్రత్త ఆడాలి ఇక్కడ. అదిగోండి లోపలికి వెళ్ళాడు. మన టీమేట్ ఖతం చేశాడు గైస్, మన టీమేట్ నాక్ చేశాడు. ఇంకా ఎలైవ్ 27 ఉంది గైస్. దగ్గర మంచి గన్స్ ఉన్నాయి కానీ మనకు సరిపోయింది. మన గన్స్ మనకున్నాయి. శత్రువుల మీదకి దాడి చేద్దాం పదా అని అన్నాడు మన టీమేట్. కకుటీడ ఒక ట్రాప్ వేస్తున్నా గైస్ నేను ఇక్కడ. లాస్ట్ మ్యాచ్ నేను సోలో ఆడుతున్నప్పుడు ఇలాగే ల్యాండ్ మైన్ పెట్టి నేను అక్కడ సైడ్ ఫైట్ చేస్తున్నాము. ఆడు ల్యాండ్ మైన్ ఒక్కడే, ఆడికి డ్యామేజ్ పడింది. కిటికీ దుంకి ఉరుకుతున్నాడు కొట్టేసాన్ని. ఓకే గైస్, ఇక్కడ ఎనిమీస్ ఉన్నారనుకుంటా. లేదు గైస్, మన వాళ్ళు అయితే కొట్టేశారనమాట. ఓకే గైస్, ఎనిమి ఉన్నాడు. అదిగోండి ఎనిమి. ఓపీ గైస్, వీడికైతే తలకాయ వాచిపోయింది. వీడికి మామూలుగా అలాంటి షార్ట్స్ కొడుతుంటే సాటిస్ఫాక్షన్ వేరు. మనమైతే మొత్తం 6 కిల్స్ అయితే కొట్టాం. ప్రజెంట్ గోల్డ్ మెడల్ మన దగ్గర ఉంది. ఓకే గైస్, ఇంకా చాలా కిల్స్ కావాలన్నమాట మనకు. బోయేదాకా వెళ్ళాలంటే కనీసం బోయే దగ్గరికి వెళ్ళాలి. ఓకే మనోడు చనిపోయాడు, ఎమ్మడే వచ్చాం స్పాట్లో. ఎనిమి ఓకే ఇక ఫినిష్ చేసుకున్నాం. ఓపీ గైస్, వీడు గుడ్డాము గ్లిచ్చా గైస్ ఇది. ఓకే ఇక్కడ కూడా ఒక ఎనిమి ఉన్నాడు. ఎంతమంది రప్పోవచ్చు నాకులో. ఓకే వీడు గుడ్డాం. ఓకే గైస్, మొత్తం మన 8 కిల్స్ అనమాట. ఇంకా చాలా కొట్టాలి, అప్పుడే మనం ఎంత ఫాస్ట్ ఉరుకుతున్నాడు చూడండి. ఆ రివైవ్ ఇచ్చినప్పుడు స్పీడప్ వచ్చింది. ఇంకా ఫాస్ట్ నీళ్ళర్ అయితే వేసుకున్నాను నేను. చాలా చాలా స్పీడ్గా వెళ్తుంది. ఇక్కడ డ్రాప్ నింపుతున్నాడు ఎనిమి, దీన్ని కొట్టేయాలి. అదిగోండి మళ్ళీ బయటకు వస్తున్నాడు గైస్ వీడు. రష్ చేద్దాం, చాలా డ్యామేజ్. ఓపీ గైస్ మీది నుండి కొట్టారు గైస్. అదిగోండి మీ నుండి కొట్టారు మా. ఓకే మన టీమేట్ అయితే డీప్ ఫైట్లో ఉన్నాడు. రౌండ్ అప్ చేశారు. ఏమన్నా రివైవ్ ఇస్తాడా గై ఎక్కడోడ్రా వీడు. ఓకే మన మాన్స్టర్ ఏమన్నా త్యాగం చేస్తేనే మనం ఇప్పుడు బోయేదాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది గైస్. రియలీ చెప్తున్నా, టీం కోసం జోన్ రివైవ్ రిస్క్ చేస్తున్నాడు. చూద్దాం గైస్, రివైవ్ ఇవ్వగలుగుతాడా లేకపోతే మధ్యలోనే చనిపోతాడా. ఇచ్చేసాడు మా, నాకు ఆ నమ్మకం ఉంది. ఈజీ ఇచ్చేసాడు. అదిగోండి గైస్, ఇచ్చేసాడు గైస్. ఇద్దరికైతే ఇచ్చాడు. టోకన్స్ లేవు, మరి ఏం చేస్తాడు తను కూడా. గైస్ రౌండ్ అప్ చేశారు గైస్. అక్కడ ఎనిమీసే ఇక్కడ ఎనిమీసే.
మనం ఎక్కడ దిగినా బతికే ఛాన్స్ లేమో. 1% దీని మీద ఉంది. దీని మీద అయితే దిగేద్దాం. దిగనివ్వండి రా. దిగగానే కొట్టేశారు గైస్. అదిగోండి, మంచిగా ఒక్కొక్క కొండకు ఒక్కొక్కడు ఉండి అలా కొట్టేస్తున్నారు గైస్. అదిగోండి, మన టీమేట్కి అయితే 2 లెవెల్ ఉంటాయి. మన టీమేట్ నాకేకాడు. మాన్స్టర్ మళ్ళీ ఏమైనా చేస్తాడా? ఓపెన్లు గైస్. ఓకే గైస్, LF 4 దాకా వచ్చాం. చాలా మంచిగా అనిపించింది. ఇండిపెండెన్స్ డే రోజు ఇంత మంచిగా ఆడా. పర్లేదు గైస్, చాలు. ఈ దేశానికి నేను ఇచ్చిన ఎఫర్ట్ చాలు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.